నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి రోజున మన ఆండాళ్ళ తల్లి వ్రత ప్రయోజనాన్ని పొందటానికి తాను క్రమంగా మనందరినీ నడిపిస్తూ గోదా శ్రీకృష్ణుడు ఇద్దరు ఒకే పాన్పు పైన పమడించున్నటువంటి ఇద్దరినీ ఉద్దేశించి ప్రార్థించారు. ముందుగా అమ్మను ప్రార్థించాలి, అమ్మతో కూడి ఉన్న పరమాత్మని ప్రార్థించాలి. ఎప్పుడు కూడా ఒంటరిగా మనం ఆరాధన చేయకూడదు. అమ్మిష్టమా నాన్నిష్టమా పిల్లలు అడుగుతాం, వాడు వెంటనే ఆలోచించకుండా అమ్మ అంటాడు. తెలియదు కదా, ఇద్దరూ కావాలి. ఆ ఇద్దరిని, ఆ జంటని ఎప్పుడు కూడా విడదీసి నాకు అమ్మ ఇష్టం, నో నాకు నాన్న ఇష్టం అనేటువంటి విధానము అనేది స్వరూప విరుద్ధం. ఇద్దరినీ కలిపి సేవించుట సంప్రదాయం. సరే, తాయారు పెరుమాడు ఏమండి, తాయారుని కూడా విడిగా ఎందుకండి? అమ్మ వక్షస్థలంలోనే ఉంటుంది కదా, రూల్స్ ఒప్పుకో. వక్షస్థలంలో ఉన్నా ఆమెకు తనిగా ఒక సన్నిధి ఉండాలి. అక్కడ మనం శరణాగతి చేసిన తర్వాతే లోపలికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళేసరికి ఇక్కడి నుంచి అక్కడికి ఆర్డర్స్ వెళ్ళిపోతాయి. మావాడు వస్తున్నాడు అనుగ్రహించండి నా బిడ్డ. ఇంకా ఆవిడ అన్న తర్వాత దాన్ని తిరిగే లేదు కదా. అదే అందుకని ఇద్దరినీ కలిపి సేవించారు నిన్నటి రోజున. ఈవేళ ఆ ఇద్దరిలో సేవించినటువంటి విశేషాన్ని చెప్తూ వీళ్ళు ఇలా ప్రార్థించంగానే నిన్నటి రోజున నీడమ్మ మనస్సు కరిగిపోయింది. ఓ, నన్ను ఆశ్రయించారు, పెరుమాళను ఆశ్రయించారు, పెరుమాళను ప్రార్థించారు కనుక ఆమె వచ్చి బయటికి అందంగా నడిచి వచ్చి, ఏం కావాలి మీరు ఇంత తెల్లవారి వచ్చేస్తున్నారేంటి? తెల్లవారేసరికి గోష్ఠి కావాలి, 6 అయ్యేసరికి గోష్ఠి అయిపోవాలి. ఒక అభినవ మేల్కోటలోనే అలా జరుగుతుంది. 6:15 అయ్యేసరికి ప్రవచనంతో సహా. మనం కాసేపు ఎక్కువ చెప్దామని వాడు ఒప్పుకోరు. స్వామీజీ పోతూనే ఉంటారు. ఇంకంతే 6:15 అయ్యేసరికి ఎవడొక పిటవుడు అక్కడ. అంత పర్ఫెక్ట్. తెల్లవారేసరికి అయిపోవాలి. అలా చేశారు మన వాళ్ళు. ఏమండి తెల్లబోతుంటేనే ఇంత తెల్లవారుజామున మంచు పడుతోంది, చలి. వామ్మో, హైదరాబాద్ ఎంత చలి అండి, చలి, అంత చలి. ఆ చలిలో ఇన్ని లక్షల మంది పొద్దునే వచ్చారు. వాట్ హ్యాపెండ్ అడిగింది ఆమె. ఏం జరిగింది, ఏం కావాలి మీకు అని అడిగితే శ్రీకృష్ణుణ్ణి అందరూ కలిసి ప్రార్థన చేయాలి తల్లి. ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చాడో ఈ లోకంలోకి ఆయనకి మనం తెలియపరచాలి. ఆయన
ఏదో ఆడుకోవడానికి వచ్చాను, పాడుకోవడానికి వచ్చాను, అల్లరి చేయడానికి వచ్చాను అనుకున్నాడు ఆయన. నో, నీవు దేవాది దేవుడవని మేము గుర్తించాం. నీ వచ్చిన పని ఎవడో ఒక్కసారి కనుక మనం ఆయనకి గుర్తు చేయగలిగితే ఆయన వచ్చిన పనిని, ఆయన ఆ పనిని చేయడానికి వీలవుతుంది. లేదు మన దారి మనం కూర్చున్నాం అనుకుంటే ఆయన నేను ఇంకా పిల్లగాడే కదా అని పిల్లగాడి చేష్టలే చేస్తూ ఉంటాడు ఆయన అంటూ స్వామిని కొనియాడుతూ ఉన్నారు అందరూ కలిసి నీలమ్మతో సహా. అయితే ఎప్పుడు కృష్ణుడి ప్రసంగం చేసినా మన ఆండాడు తల్లి తెలివిగా నందగోపుని కూడా పట్టుకొస్తుంది. ఆచార్యుడిని స్తుతించకుండా ఏది చేసినా అది నిష్ప్రయోజనం. నిన్న మా స్వామివారు అడిగారు, ఏమిటి వీళ్ళ భాగవత ప్రవచనం లేదా, మా దగ్గరకు వచ్చారు. నిన్న స్వామివారిని సేవించాము. అంటే మేము అన్నాం, అయ్యా మీ దర్శనం కంటే వేరే భాగవత పారాయణ, ఇంకొక పారాయణ, ఇంకొక ప్రవచనం, ఇవన్నీ విశేషమా? ఆచార్యుడి కంటే ఏది ఎక్కువ? ఏది లేదు. దేవుమ తరియే కురుహూర్ణంబి అని అంటారు మధురకు. నాకేం తెలియదండి, ఏమి తెలియదు. మా గురువు గారి శ్రీపాదాలు తప్ప నాకు వేరే ఇంకొకటి తెలియదు. ఎవరన్నారు ఈ మాట? మధుర కవి ఆళ్వారు. వారు కేవలం నమ్మాళ్వార్లను మాత్రమే స్తుతించారు, దేవుణ్ణి స్తుతించలే. ఏమండి పెరుమాణ నాకెందుకండి, దేవుడితో నాకేం పనండి? దేవుడు అనేవాడు యూనివర్సల్ ప్రాపర్టీ, ఆ జగత్తుకు సంబంధించింది. ఆయనతో నాకు పని లేదు. మా గురువుగారు నాకుంటే వాడు నా దగ్గరికి వస్తాడు. మా గురువుగారు నా దగ్గర ఉంటే, అంటే గురువు కటాక్షం నా దగ్గర ఉంటే, దేవుడు అనేవాడు ఆయనందరూ ఆయన నడిచి ఎక్కడికి వస్తాడు. మన దేవుడి దగ్గర వెళ్ళడం గొప్ప, దేవుడు మన దగ్గర రప్పించడం గొప్ప? ప్లీజ్ థింక్ అవుట్ యువర్ సెల్ఫ్. మీకు మీరు ఆలోచన చేయాలి. దేవుణ్ణి మన దగ్గరకు రప్పించుకోవడం గొప్ప. మన దేవుడిది ఎవరైనా మనం వెంటనే ఏమిటండి? ఏమి తెలియనటువంటి వాడు కూడా పండగ పూట స్నానం చేసి గుడి చుట్టూ తిరుగుతాడు. వాడు భక్తుడేనా కాదా? భక్తుడే. మనం వస్తున్నాం, వాడు వస్తున్నాడు. వాడికి ఏం రాదండి, శాస్త్రనామం రాదండి, వీడికి ఇది తిరుపావి రాదండి అంటాడు. తిరుపాకర్లా గోవిందా అంటే వాడికి సంవత్సరం తెలిసినట్టే. కనుక గోవింద నామస్మరణ చేసేవాడికి, రామనామ స్మరణ చేసేవాడికి, తిరుపావి చదివేవాడికి, వేదం చదివిన వాడికి దేవాలయంలో దేవుడి దగ్గర భేదం లేదు. వేదం చదివినవాడు ఏమనుకున్నాడు, స్వామి నేను వేదం చదివాను కదా, మరి వాడు ఏం చదవలేదు. నువ్వు చదివేటయా, నీ జ్ఞానం ఉంది, నువ్వు చదివావు, నువ్వు జ్ఞానివి. అంతేగాని వాడు తక్కువ అంటే ఒప్పుకోలేను. వాడికి ఉన్న నాలెడ్జ్కి రామనామం చెప్పడం గొప్ప. సరే, మనం ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవడం, జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, భగవద్ అనుగ్రహానికి ఈ జ్ఞానం ఉపయోగపడదు. ప్లీజ్ అండర్స్టాండ్. అంటే మరి ఉపయోగపడినప్పుడు ఎందుకండి అంటే, ఉపయోగపడదు అని ఎందుకు పనికిరాదు అంటానే నేను. జ్ఞానం ఉంది అని నువ్వు బిగుచుకున్నావు అంటే నీకు ప్రయోజనం రాదు. జ్ఞానం లేదు అని వెనక్కి కూర్చోవాల్సిన అవసరం లేదు. నా దగ్గర నామం ఉందండి కదా. నామము చేసేటువంటి వాడు, జ్ఞానార్జన చేసి పారాయణ చేసేటువంటి వాడు తేడా భగవంతుని దృష్టిలో లేదు. అదే నేను చెప్పవచ్చు. లేదు, వీటన్నిటికంటే కూడా నువ్వు గురుభక్తిని కలిగి ఉన్నావు అంటే దేవుడు మన దగ్గరకు వస్తాడు. ఏ స్వామి నేను ఎప్పుడు కృష్ణ అనలేదు, రామ అనలేదు, నువ్వేందుకు వచ్చాడు? వాడు గురుభక్తి ఉందయ్యా. ఆ గురువు అంటే నేనే కదా. ఎవరు గురువు? కృష్ణం వందే జగద్గురు. సకల లోకాలకి గురువు ఆయనే. మాలాంటి వాళ్ళందరం గురువులం కాదు, ఏదో స్థానంలో అట్లా కూర్చొని ఏదో యాక్ట్ చేస్తున్నాం. కానీ మాకేమిటి? గురువు అనగానే ఎవరు? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని మనం ఇంత చిన్నప్పటి నుంచి అదే శ్లోకం అండి. ఏమంటే 70 ఏళ్ళు వచ్చిన అదే శ్లోకం. చిన్నప్పుడేమో నోటికి రావడానికి చెప్పారు. వయసు పెరుగుతున్న కొద్దీ అందులో ఉండేటువంటి తత్వాన్ని గ్రహించాలి. ఏమిటి? గురు బ్రహ్మ, 4 తలకాయలు కలిగినటువంటి బ్రహ్మదేవుడు ఎదురుగుండా కనపడే గురువా?
అంటారండి. హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అని మనలో ఆలోచన వస్తే అది జ్ఞానం. కనుక నీ ఎదురుగుండా కనపడేటువంటి ఆచార్యుల్లో బ్రహ్మదేవుని చూడు, శివుణ్ణి చూడు, మహావిష్ణువుని చూడు, ఈయనే జగదాధారుడు. ఆ స్థితి నీకు వచ్చినప్పుడు ఆ దేవుడే వచ్చి నీ దగ్గర కూర్చుంటాడు కదా. అలాంటి స్థితి కలిగినటువంటి వాడు నందగోపాలుడు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి ఆయనతో తిష్ట వేశాడు. ఏమనింటో పుడతాడు ఆ కృష్ణుడు. కృష్ణయ్య మా ఇంట పుట్టి ఇదే పని ఏంటి, అందరిలో పుట్టడమే పని ఆయనకి. 3 జన్మలు తపస్సు చేశారు దంపతులు ఇద్దరు కూడా. ఏమి స్వామి మా గర్భంలో పుట్టాలయా నువ్వు? తప్పకుండా. ఎంత తపస్సు చేస్తే ఆ తపస్సు సిద్ధిస్తే సర్వేశ్వరుడంతటి వాడు సాధారణమైనటువంటి ఒక మనిషి గర్భంలో పుట్టుట అంటే అక్కడ ఉండేటువంటి ప్రాథమికమైనటువంటి ప్రేమ భూమిక ఏది? ప్రేమ. ఆ నందగోపుని ప్రేమ స్వామిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ఎవ్వడికి పరమయోగి వాంగ్మనస అపరిచేజ్య స్వరూప స్వభావ, ఎవ్వడికి మాటకి అందని వాడు పరమాత్మ, మనసుకి అందని వాడు, మనసుకి వాక్కులకి అందని వాడు నందగోపురి ఇంట వచ్చి అక్కడ కూర్చున్నాడు. అంటే మరి ఆయన్ని ఎంత పొగిడితే ఆ నందగోపుడిని మన వ్రతం పూర్తి అవ్వాలండి కదా. అందుకని సందర్భం వచ్చినప్పుడల్లా మన ఆచార్యులని కీర్తించడం అనేది మన ఆండాళ్ళమ్మ చేసిన పని. ఇప్పుడు ఇవేటి భాషలలో కూడా ఏ తక్కళంగళ్ ఎదిర్పొంగి మీదళిప్ప மாத்தாதே பாசுரியம் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய். స్వామి లేవయ్యా, ఎప్పుడు పడుకుంటావేంటి ఆ శ్రీరంగంలో? అసలు రంగనాథుడు పడుకున్నట్టు, అభినవ శ్రీరంగంలో రంగనాథుడు పడుకున్నట్టు ఈ రంగనాథుడు వ్యవహారాలు చేస్తున్నావేంది నువ్వు కృష్ణుడుగా వచ్చి అని ఆండాడమ్మ లేపుతో. ఆ లేపేటప్పుడు కూడా నందగోప కుమారా ఇడింది రాని. ఎందుకండి కృష్ణాలే అంటే అయిపోతుంది కదా, కుదరదు. ఆచార్యుని పేరు చెప్తేనే భగవంతునికి మన మాట వినపడుతుంది. ఇది బాగా పడాలి మనకి. చిన్నప్పుడు మా అమ్మగారికి సిస్టర్ అంటే ఏమంటారు పెద్దమ్మ కదా, ఆమె ఒక్క నమ్మాళ్ళవారికి పూజ చేసేవారు. అంతే, నమ్మాళ్ళవారి ఫోటోనే ఉండేది. మా అమ్మగారు చాలా పూజలు అన్నీ ప్రబంధాలు ఇవన్నీ ఆమెకు నోటికే వచ్చు. 4000 దివ్య ప్రబంధం తన నోటికే వచ్చు. ఆ అర్థాలని నేను ఎక్స్ట్రాడినరీ అనమాట. అంత జ్ఞానం ఎప్పుడు చదువుతూ ఉండమే. పోయే రోజు కూడా చదివిందామా 11 గంటల పోతే 9 గంటల పుస్తకం చదివిందాడు. ఏందమ్మా ఎప్పుడు చదువుతావు, ఏమైనా పరీక్ష ఉందా, ఏమైనా అవార్డు రావాలా? ఆయన మనం జీవితకాలము విద్యార్థులమే, ఎప్పుడూ చదువుతూనే ఉండాలి. పూర్వాచార్యుడు ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని ఎప్పుడు స్మరించుకోవాలి. ఆయన ఊరికే చదివేసాం పక్కన పెట్టేస్తే అంతే. ఇవన్నీ పూజలు చేసేది, నీ గ్రంథాలు చదివేది మా పెద్దమ్మగారు అసలు ఏమీ లేదు. ఆ నమ్మాడు వారి దగ్గర పూజ చేయడము, కన్నీని చిత్తాము ఒకటే ఆవిడ కొచ్చు నోటికి, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అంతే. ఇదేమిటి అంటే ఆచార్యులే, ఇంకేమీ లేదు, అవసరమే లేదు. మధుర కవులు ఎలా నమ్మాడు వాళ్ళను నమ్మారో ఈమె కూడా అలానే. అంటే ఒక రకంగా ఒక మధుర కవి ఆళ్వార్లు స్త్రీ రూపము అయితే ఆ రూపమే ఆమె. అంటే అనుష్ఠాన లోకంలో ఎంత గొప్పగా ఉంటారంటే ఒక్కొక్కళ్ళలో అనుష్ఠానం అంత విశేషంగా ఉంటుంది. ఒక్కొక్క గృహానికి వెళ్ళామంటే ఎక్కడ దేవుడు ఫోటో కనపడదండి, గురుగారి ఫోటో ఉంటుంది. పూజా మందిరంలో గురుగారి ఫోటో ఉంటుంది, హాల్లో గురుగారి ఫోటో ఉంటుంది, అంతే. ఎంత విశేషం. మేము పూర్వాశ్రమంలో ఒకరింటికి వెళ్ళాం 11 గంటల సమయంలో. ఒక కుర్చీలో తెల్లటి వస్త్రం వేసి ఆ వస్త్రం మీద 4 పుష్పాలు పెట్టి ఆ కుర్చీకి ముందు ఒక పీట వేసి
పీట మీద తెల్లటి వస్త్రం వేసి దాని మీద 4 పుష్పాలు పెట్టింది. మేము వెళ్ళాము. ఆ గృహస్థురాలు వచ్చి దండం పెట్టి, స్వామి కూర్చోండి. ఏమిటమ్మా మేము వస్తామని తెలిసిన ముందే ఏర్పాటు. అయ్యా గురువుగారు రోజు రావాలిగా నాయన ఇంటికి, గురువుగారు రోజు రావాలిగా నాయన ఇంటికి, గురువులు వచ్చినప్పుడు కూర్చోవాలిగా నాయన. నాకేం అర్థం కాదు. సరే కూర్చున్నా 2 నిమిషాలు మాట్లాడు. తర్వాత ఇప్పుడు కొంచెం తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమీ ఆమె అంటే ఆమెకు గురువు ఉన్నారు. ఆ గురువు గారు వచ్చి అక్కడ కూర్చున్నట్టుగా మనం భావించి అక్కడ వారు రోజు 4 పుష్పాలు వేయటం. మనం వస్తే పూజ చేస్తాం. కానీ ఆయన ఎక్కడుంటే పుట్టపర్తి సాయిబాబా గారు ఆయన గురువు గారు, ఆయన రోజు వచ్చి అక్కడ కూర్చుంటారు అని ఆవిడ భావన. అందుకోసం ప్రత్యేకంగా సీట్. ఎంత నిష్ట అండి! అలాంటి నిష్ట కలిగిన వారికి దేవుడు వస్తాడు. అలాంటి నిష్టలు చేయటంలో నిష్ణాతురాలు అని అంటాడు. అందుకని సందర్భం వచ్చినప్పుడల్లా నందగోపుని వైభవాన్ని చెప్తూ ఓ నందగోపాలుడు ఎలాంటి వాడు, పెద్ద గో సంపద కలిగిన వాడు. ఎందుకు ఈ మాట చెప్తుంది? కృష్ణుడు పడుకుని ఎదురబోతున్నాడు. డబ్బున్నవాడు పొద్దున లేవాల్సిన అవసరం లేదు. ఏమయ్యా నేను చదువుకున్నాను, 10 తరాలు సరిపడి ఉందండి మాకు. మా తాతగారు 10 తరాలు సరిపడా సంపాదించి పెట్టాడు. నేను లేచి చదువుకుని కాలేజీ పోయి ఉద్యోగం చేసి సంపాదించాలి ఏంటి? అవసరం లేక 10 తరాలకు సరిపడా మా తాతగారు సంపాదించితే ఆ మనవడు పొద్దునే లేచి స్కూల్కి వెళ్తాడా? ఏదైనా పని చేస్తాడా? ఏం చేయడు. 10 గంటలు వేస్తాడు, సరదాగా మంచిగా స్నానం చేసి డ్రెస్ చేసుకుని ఏదో ఉంటాయి కదా పప్పులు గిప్పులు పోతాడు కదా. కృష్ణయ్య నువ్వు తెల్లవారుతున్నా లేకుండా పడుకున్నావాడా? మీ నాయన గారి సంపద ఉన్నవాడు అని పడుకున్నావా అని అడుగుతుంది మా నాన్న. అడుగుతారు నాకేంటండి మా నాన్న కూడా సంపాదించాడు అని పడుకున్నాడు కృష్ణుడు. ఆయనలే నువ్వు మీ తండ్రి గారు సంపాదించినటువంటి ఐశ్వర్యాన్ని తలుచుకోవడానికి వచ్చింది కాదు ఇక్కడికి. నీవెవరవో మాకు తెలుసు, నువ్వెందుకు వచ్చావో మాకు తెలుసు, కనుకలే అంటూ లేపుతాం. ఆ సంపదని గురించి చెప్తోంది అద్భుతంగా. ఏ తక్కళంగల్ ఎన్నో గోవులండి. మీ గోశాలలో గోవులు కాదండి, దానికి 1000 రెట్లు ఎక్కువ. అన్నీ ఉన్నాయి, దగ్గర లక్షల్లో ఉంటాయి ఒక్కొక్కరికి అక్కడ. అలాంటి గోవులు ఉత్తమది గొడ్డుపోయిన గోవులు కాబట్టి బాగా దూడలు కలిగినటువంటి పాలు బాగా ఇచ్చేటువంటి ఆవులవి. పాత్ర తీసి పాత్ర పెట్టే లోపల పాలు కారిపోతూ ఉంటాయి. ఎదెర్పొంగి మీదడిప్ప ఇలా గోవు యొక్క పొదుగు నుంచి పాలు పిండుతూ ఉంటే ఈ పాలు ఇలా నురుగొస్తాయి కదా, ఇలా పొంగి ప్రవహిస్తూ ఉంటాయి. మళ్ళీ ఇది నిండింది కదా అని తీసి మళ్ళీ ఇంకోటి పెట్టే లోపల 10 లీటర్లు పోతాయి. నువ్వు ఎంత పాత్ర అయినా పెట్టుగాక నిమిషాల్లో ఆ పాత్ర నిండిపోతుంది. అలాంటి గో సంపద కలిగినటువంటి నందగోపాలుని యొక్క కుమారుడు ఈయన. ఆచార్యుడు ఇక్కడ ఎంత జ్ఞాన సంపదని చెప్తోంది పాసురం. జ్ఞానము ఉన్న చోట పరమాత్మ ఉంటాడు, భక్తి ఉండే చోట పరమాత్మ ఉంటాడు, గురువు ఉండే చోట పరమాత్మ ఉంటాడు. చూసారా? ఇప్పుడు గురుస్థానంలో ఉన్నాడు కనుక గురువుగారింటో తండ్రి దగ్గర తండ్రింటో కొడుకుండానే ఎక్కడ పోతాడైనా కనుక అలాంటి ఇక్కడ క్షీరము అనడం చేత జ్ఞానము. జ్ఞానీత్వాత్వమైవ మే మతం. జ్ఞాని అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాడు కదా, అలాంటి జ్ఞాని ఇంట్లో పరమాత్మ ఉన్నాడు. స్వామి లేవయ్యా, ఆయన జ్ఞానాన్ని తలుచుకుంటూ నువ్వు పడుకున్నావా? అక్కడ లోకానికి జ్ఞానాన్ని కలిగించడానికి వచ్చావా? నీ తండ్రి ఐశ్వర్యాన్ని తలుచుకుంటూ పడుకున్నావా? నీవు లోకానికి వచ్చినటువంటి పని చేస్తావా? లే, కమాన్, గెటప్, మహానే అరివురాయ్. అలాంటి నందగోపుని యొక్క కుమారుడా లే అంటే లేపటంలో
జ్ఞాన సంపద కలిగినటువంటి వారి గృహంలో ఉన్నవాడా. ఇది అంతరార్థం. ఆ జ్ఞానాన్ని చెప్పడానికి గో సంపద, పాలు బాగా సమృద్ధి, ఆ ఎంత పాత్ర పెట్టినా ఇవంతా కూడా భాష్యంగా కనపడేటువంటి అర్థం లేవు అన్నది. అయితే నువ్వు ఏదో స్వామి పడుకున్నాడు, మెళుకుగానే ఉన్నాడు, మెళుకుగా ఉండి ఆలోచిస్తున్నాడు. 5 లక్షల మంది లేడీస్ ఉన్నారు, ఎంతమంది నా వలలో పడ్డారు, ఇంకా ఎంతమంది వలలో పడాలి, ఈ లెక్క అయింది. ఏదో ప్రతివాడికి ఒక లెక్క ఉంటుంది, తర్వాత ఏదో ఉంది కదా, అలా కాదు, ఈ లెక్క ఈయనకుంది. ఇప్పుడు ఎంతమంది మనకి హ్యాండ్ ఓవర్ అయ్యారు, ఇంకా ఎంతమంది హ్యాండ్ ఓవర్ కావాలి, ఇది ఆలోచిస్తున్నాడు. మన అమ్మాయితో మాట్లాడాను, నా మొహం చూడలేదే, ఇవాళ ఆమెతో మాట్లాడాను. ఇలాంటి ఆలోచన ఏడా లెక్కలు. నువ్వు నందగోపాలుడి గృహంలో పుట్టి లేడీస్ ఎంతమంది నీకు వశమయ్యారా లెక్కేసుకోవడానికి వచ్చావా? మీ నాయన సంపద లెక్కేసుకోవడానికి వచ్చావా? కాదయ్యా, నువ్వెవరో మాకు తెలుసు అంటూ ఎలాంటి వాడివి? ఉత్తముడయాయ్ కృష్ణ, వేదముల చేత ప్రతిపాదించబడేటువంటి నారాయణుడవు నీవు మాకు తెలుసు. ఇదంతా జ్ఞానుడు కదండి. అంటే కృష్ణుడు అలా లెక్క వేసుకోవడానికి తప్పు పట్టకండి. భగవంతుడు ఇప్పుడు జీవులు వశమవుతున్నారా లేదా, ఎంతమంది జీవులు వశమవుతున్నారు అని ఆయన లెక్కేసుకుంటాడు. ఇక్కడ ఆడ మగ కాదు. ఆడ అని ఎందుకు చెప్పాము అంటే జీవులందరూ ఆడవాళ్ళే. స్త్రీ ప్రాయం ఇతరం జగతు. భగవంతుడు ఒక్కడే పురుషుడు, మిగతా వాళ్ళందరం లేడీసే. మనం అందరం అంటే మా శ్రీనివాస్ మేము కూడా లేడీసా? అందరూ లేడీస్. ఊరికే మనం దేహత మగ ఆడ అని మనకిలా ఉన్నాం, కానీ ఆత్మత మనమందరం స్త్రీలమే. ఆయన పరమ పురుషుడు, మన స్త్రీలం. పురుషుడు ఆలోచించేది స్త్రీ గురించి సహజంగా. భగవంతుడు ఆత్మ గురించి ఆలోచిస్తాడు. ఎన్ని ఆత్మలు నాకు వశమయ్యాయి, ఇంకా ఎన్ని ఆత్మలు నాకు వశం కావాలి. మరి ఐశ్వర్యం కావాలన్నవాడు ఇప్పుడు ఎంత సంపాదించామో ఎంత సంపాదించాలి, వాళ్ళ లెక్కలు అవే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మహానుభావులు అందరూ ఇప్పుడు భక్తుల్లా కూర్చున్నారు, కానీ షాప్కి వెళ్తే వాళ్ళు విజృంభిస్తారు. అమౌంట్స్ అంటూ ఉంటారు, అంతే. ఆ మాటలు వేరే ఉంటాయి కదండి. కనుక అక్కడికి వెళ్ళేసరికి వ్యాపారానికి వెళ్ళి వ్యాపారమే కదండి. వ్యాపారాన్ని ఇక్కడికి వచ్చి కూడా వ్యాపారం చేయకూడదు. ఇక్కడికి వచ్చినా కూడా ఈ సామె ఎప్పుడో పెడతాడు, వాడు వస్తాడేమో, మరి ఆ పేమెంట్ రావాలి. ఇది మా దగ్గర ఒక షావుకారు ఉండేవాడు విజయవాడలో. ఆయన ఎప్పుడు జేబులో కాగితాలు ఉండే, ఎప్పుడు కాగితాలు, ఏమి కాగితాలు, రావాల్సిన కాగితాన్ని పెట్టుకునేవాడు. ఓ రోజు సినిమాకి పోయాడు భార్యతో. ఈ డబ్బును ఇవ్వవలసిన వాడు ఫ్యామిలీతో వచ్చాడు. ఇంటర్వెల్లో కనపడి ఏమయ్యా కొద్ది పేమెంట్ ఉంది, ఇవయా సినిమా కూడా చూడనివయా, నువ్వు ఇక్కడికి వచ్చినా పేమెంట్ అంటావు, నువ్వు అయ్యే బాబు నీ సినిమా కూడా చూడనివా అని అన్నాడు. ఊరికే గుర్తు చేస్తున్నాలే. చూసారా, ఎక్కడికి వెళ్ళే సినిమాకి వెళ్ళినా అదే యావా, గుళ్ళోకి వచ్చినా అదే యావా. నో, వ్యాపారం దగ్గరే వ్యాపారం ఉండాలి, కానీ ఆలయానికి వచ్చిన వ్యాపారం, సినిమాకి వెళ్ళిన వ్యాపారం, పెళ్ళిళ్ళకి వెళ్ళిన వ్యాపారం ఎట్లా అండి కదా, అట్లా ఉండద్దు. అలా ఎప్పుడు ఏ వ్యవహారం ఉంటే ఆ వ్యవహారంలో ఉంటేనే మనసు పీస్ఫుల్గా ఉంటుంది. మరి కృష్ణుడికి ఎప్పుడు ఇదే వ్యాపారం. ఏ జీవుణ్ణి వశపరుచుకోవాలా. అందుకని మీ అందరికీ తెలుసును, శ్రీరంగనాథుడు పడుకుని ఎప్పుడు ఆలోచిస్తాడు, ఇన్ని కోట్లలో ఎంతమంది నా దగ్గరకు వచ్చి ఆశ్రయించారు. అందుకని ప్రతి మనిషికి 60 సంవత్సరాలు వచ్చే వరకు ఇంకా వాడు రాలేదే అనుకుంటాడట. 60 సంవత్సరాలు మనకు రాగానే ఆయన తెలిసిపోతే సర్వజ్ఞుడు కదా, వీడు నా మాట విండు, నాకు అని తెలియ, నా టైం బాగాలేదు అనుకుంటాడు ఆయన. తర్వాత వెళ్ళినా ఆయన యొక్క అనుగ్రహం మన మీద పడదు. అందుకని 60 సంవత్సరాల లోపల వెళ్ళి మనం శ్రీరంగనాథుడి దగ్గర హాజరుపరుచుకోవాలి. ఈశ్వరా వచ్చాను, నా పేరు నీ అకౌంట్లో రాసుకోవయ్యా, నీ అనుగ్రహంలో రాసుకోవయ్యా అని ఆయన దగ్గర మనం హాజరు వేసుకోవాలి.
వేసుకునే వాళ్ళు ఉన్నారా కానీ ఒకసారి చేయెత్తితే అయ్యో లేదరా మరి చేయతరేది శ్రీరంగం వెళ్ళాలి, దేవుని దగ్గర సరెండర్ కావాలి. అయిపోతే సరి మీ అందరికి దండం. ఏమనుకున్నారు? 60 కాదు 60 లోపల స్వామి దర్శనం కావాలి. ఇప్పుడు ఎత్తండి. కనుక 60 సంవత్సరాల లోపల రంగనాథుడు మన కోసం వచ్చి ఉన్నాడు కదండి. ఆయన దగ్గరికి వెళ్ళి ఈశ్వరా వచ్చాను ఆయన అని అంటే మనం ఆయన ఇష్టం చేరిపోతాం. చేరవలసిన వారి ఇష్టం వాళ్ళు ఎప్పుడు కొత్తగా ఉంటూనే ఉంటుంది కదండి. కనుక తత్కాల్లో వెళ్ళిరండి, టికెట్స్ లేకపోయినా తత్కాల్లో వెళ్ళేసి ఈశ్వరా వెళ్ళొచ్చాము చూసారా. కనుక అంతటి ప్రేమమయుడు ఆయన. ఓ స్వామి ఈ లెక్కల తర్వాత అయ్యా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావా చూడులే, నీవెలాంటి వాడివి, వేద ప్రతిపాద్యుడవు అంటోంది. తర్వాత పెరియాయ్, గొప్ప కీర్తి కలిగిన వాడవయ్యా. ఎంత కీర్తి! అణోరణీయా మహతో మహీయ, అణువులలో అణువై ఉంటాడు, మహత్తులలో మహత్తై ఉంటాడు, గొప్ప దాంట్లో తాను ఉంటాడు, చాలా సూక్ష్మమైన దాంట్లో ఉంటాడు. అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దాని దగ్గర నుంచి పెద్ద బ్రహ్మాండం వరకు కూడా వ్యాపించి ఉన్నటువంటి కీర్తి కలవాడాలే. అంటే లేపేటప్పుడు అలా గుణాన్ని చెప్తూ లేపాలి. పిల్లవాడిని లేపేటప్పుడు నా బంగారు కొండలే, నా బుజ్జి కొండలే అది లేపే. మీకు తెలియదేం కాదు, నేను కొత్తగా చెప్పడంలే కదా. భర్తని లేపేటప్పుడు కూడా పద్ధతి ఉంటుందండి. మరి మనవాడు పాడుతున్నాడు పాపం, ఎంత కష్టపడ్డాడండి, రెస్టే ఉండలేదు ఆయనకి. నిద్ర లేపాలంటే మనసు బాధ అవుతుంది అనుకుంటూ లేవండి ఈ మాట ఆయనకి ఏర్పడి అప్పుడు లేస్తుంది. ఎప్పుడు పడుకోండి కొంపకొచ్చి పడుకోవడానికి ఎలా అన్నారనుకోండి, కొంచెం 4 ఏళ్ళు ముద్రిక వేస్తాడు ఆయన. అది కూడా ఆనందమే. అప్పుడప్పుడు ఇలా అనపోతే ఈ మూడన్నాకి ఇట్ట అనపోతే ఏముందండి. కనుక ఆ ప్రేమతోటి లేపటంలో అది విశేషం అన్నమాట. పసివాడిని లేపుతాం కదా, వాడికి ఏమర్థం కాదు. నాకేదో మొదట్లో అనిపించింది ఇదే చాలా వాడికి ఏంది బంగారు కొండే, బుజ్జి కొండే, ఆ కొండే, ఈ కొండే, వాడికి ఏమైనా అర్థమవుతుందా? ఎందుకు అలా అంటాం అంటే వాడికి అర్థం కావడం కోసం మన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి నేను ఇప్పుడు అర్థమైంది. అంటే నేను ఎంత తెలివి తక్కువ ఉన్నా మీరు అర్థం చేసుకోండి. 60 ఏళ్ళు వచ్చినాక ఒక్కొక్కటి అర్థమవుతున్నాడు. మన ప్రేమని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం వాడికి వాడికి ఒకటే అర్థమైంది, మా అమ్మ నా మీద చేసింది అని పరిస్థితి అర్థమవుతుంది, మిగతా భాష అర్థం కాదు కదా. అలానే భగవంతుడి దగ్గర కూడా ఓ స్వామి నువ్వు లేవయ్యా అంటే బాగుండు. వేదవేద్యుడా, గొప్ప కీర్తి కలిగిన వాడా. అసలు పిల్లల్ని లాలించడంలో తల్లి తర్వాతే, భర్తను పరిపాలించడంలో భార్య తర్వాత కదండి. కనుక ఇప్పుడు ఈమె భార్య స్థానంలో ఉంది కనుక స్వామిని లేపుతోంది. వేదవేద్యుడా, అయ్యో వేదాలన్నీ తెలిసిన వాడు కూడా, వేదాల్లో తెలియబడేటువంటి వాడు కూడా ఇట్లా నిద్రపోవడం ఏందండి. గొప్ప కీర్తి కలిగిన వాడా అంటూ ఓలాహనిల్తోత్తమాయనిన్రా చూడరే. ఓ స్వామి, లోకాలకు జ్యోతి స్వరూపుడవు నువ్వు పడుకుంటే కుదరదయ్యా. నువ్వు జ్యోతి, నీ యొక్క దివ్య అనుగ్రహమే సకల జగాలకు కాంతి. ఆ అనుగ్రహ కాంతియే లోకాలలో ఉండేటువంటి అజ్ఞానము చీకటి అని పోగొట్టేది. కనుక లే అంటూ ఏం చేయాలి? లేచి నీకోసం మన ఎంతోమంది వచ్చారయ్యా, వాళ్ళందరినీ నువ్వు అనుగ్రహించాలి. వాళ్ళెవరు? వాళ్ళంతా నీ బలానికి ఓడి వచ్చినటువంటి వారు, కాకాసురు లాంటి వాడు. నీ యొక్క ప్రేమకు లొంగి వచ్చిన వాళ్ళ మేమంతా. నీ వీరత్వానికి లొంగి వచ్చేవాళ్ళు ఉంటారు, నీ అనుగ్రహానికి లొంగిపోయి వచ్చిన వాళ్ళు ఉంటారు. కనుక అలా వచ్చామయ్యా, నువ్వులే
అంటూ ఈవేళ నీడమ్మతో కూడిన వారై మనవాళ్ళు శ్రీకృష్ణుణ్ణి నిద్రలేవలసింది అంటే లేచి అనుగ్రహించవలసింది అని ప్రార్థన చేసేది. ఏది లేచాడో లేవలేదో ఏం మాట్లాడతాడు అది రేపటి మాట. ఆచార్యుల్ని కూడా మనం ఇలాగే కీర్తిస్తాం. ఆచార్యుల కీర్తి అమోఘమైనది. ఒక్క ముక్క స్వామి ఏదైనా చెప్పండి అంటే సార్ ఆయన దగ్గర ఉన్న మొత్తం చెప్తాడు. ఆయన మొత్తం ఏమంటే ఒక 2 నిమిషాలు చెప్పమంటే మైకి పట్టుకుని గంట సేపు అయిందండి. మేము ఇంటికి పోతే ఎదురుకుండా అక్కడ ప్రసాదం రెడీగా ఉంది. ఈ అంతే చెప్పడం మొదలు పెడితే అంతే వచ్చేస్తుంది గురువుగారికి. ఎందుకని వీళ్ళకి ఈ విషయం చెప్పకపోతే పాపం వాళ్ళు తెలుసుకోకపోతే ఇబ్బంది పడతారేమో, వాళ్ళకి జ్ఞానం తెలియాలి, అన్ని విషయాలు తెలియాలి అని అపారమైనటువంటి కృపతోటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఇలా చెప్తూనే ఉంటారు. అంటే ஞானம் అంత అమోఘమైన జ్ఞానం. ఏత కళங்கள் எதிர்பொங்கி மீதளிப்ப மாத்தாதே பால் சூரியம் வள்ளல் பெரும் పశుக்கள். దూడని చూడంగానే గోవికి చేపు పాల చేపు వస్తుంది. ఆ దూడను అలా వదిలి యజమాని వెళ్ళి కాసి నీళ్లు చల్లి ఇలా 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 వస్తూనే ఉంటాయి. ఎంత వస్తాయి అంటే ఆ నందగోపాలకుండే ఆవులు కట్టండి పెట్టేటువంటి పాత్రలన్నీ ఎంత పాత్ర పెట్టినా నిమిషాల్లో నిండిపోయేటంతా అనేది బాహ్యమైనటువంటి ఒక వర్ణన. లోపలి ఆండాళమ్మ వర్ణన అంత జ్ఞానం కలిగిన వాడా అని. గురువు ఎంత జ్ఞానం, మా గురువు గారికి అంటే పెద్దగా జ్ఞానం లేదండి అంటారా ఎవరైనా? అంటారా? మా గురువుగారి జ్ఞానం లేదంటాం మనం. ఆయన జ్ఞానం, ఆ మహానుభావుడి జ్ఞానమే కదా మనకి. ఈవేళ దేవాలయంలో కాసేపు కూర్చున్నాము అంటే, ఇంతమంది భక్తులతోటి కాసేపు మన సమయాన్ని గడుపుతున్నాము అంటే ఆచార్యుల యొక్క దివ్య అనుగ్రహం. పూర్వంలో ఆచార్యులందరూ గురువుగారికి మించిన శిష్యులంట వాళ్ళంతా. అందరూ ఎంత అంటే పెద్దలతోటి మనం ప్రవర్తిస్తూ ఉంటే పెద్దలకి ఆశ్చర్యం కలిగే జ్ఞానం మనకు వస్తుంది. పెరియనంబి గారు రామానుజాచార్యుల వారి గురువు గారు, వారు వచ్చినప్పుడు వారి దగ్గర రామానుజుల వారు గ్రంథాలు చదువుతూ ఉండేవారు. మీరేమో యతీశ్వరులు. గురువుగారికి ఒక పిల్లగాడిని పెట్టారు. ఇక స్వామివారికి ఏం కావాలి చూడు, సమయానికి వారికి వేడి నీళ్ళు కావాలా, సరిగ్గా వారి భోజనం ఏమిటి, రాత్రిపూట ఉపహారం ఏమిటి, వారి పడక ఏమిటి అని అప్పచెప్పారు. చక్కగా చేస్తున్నాడు. ఒక రోజున గురువుగారు పడుకుందామని బెడ్ మీదకి వెళ్ళేసరికి ఆ బెడ్ మీద దులుతున్నాడు పిల్లవాడు. అంటే ఆయన ఎందుకు పిల్లవాడేంటి, నాకు పరుపు వేసి నా పరుపు మీద దులుతున్నాడు ఏంటి అని అర్థం కాదు. సరే మనసులో పెట్టుకున్నారు ఆయన. గురువుగారు అడిగారు, రామానుజరయ్యా మీకు అంత వసతి బాగుందా, పిల్లవాడు చక్కగా చేస్తున్నాడా అంటే, ఏం పిల్లగాడండి, నాకు పరుపు వేసి పరుపు మీద దులుతాడండి అని మరి అని. సరే అదేమిటి మీ పరుపు మీద వాడు దొరడం ఏంటి అనిపించారు. ఆయన ఎవరు? రామానుజుల వారి పినతల్లి కుమారుడు. ఆయన పేరు గోవింద భట్ట. ఏ గోవింద ఎట్రా, వాట్ యు ఆర్ డూయింగ్? గురుగారు సేవ చేస్తున్నా. ఏం చేస్తున్నావు సేవ? గురుగారి పరుపు మీద పడుకుని తలసనా అనేసరికి అంటే ఏమైనా చిన్న చిన్న కణాలు ఏమైనా ఉన్నాయేమో, ఏమైనా గురుగారు కూర్చుంటాయేమో అని ఒకసారి ట్రై చేశాను. అలానా ఆశ్చర్యపోయారు ఆయన రామానుజుల వారు. ఇంత లేడు వీడికి గురువుగారు పాన్పు మీద అంటే దాని మీద ముళ్ళే ఉండక్కర్లేదండి, పత్తి గింజలు ఉంటాయి ఒక్కోసారి, ఆ గింజ అయినా గవికిని గుచ్చుకుంటుంది కదా అని అలా అనగానే నాకంటే ఎక్కువ గురుభక్తి ఉంది అని రైట్ బాగు మంచిగా చెయ్యి
గురుగారు సేవ చేస్తే బాగుపడతావు. అంతటి జ్ఞానం చిన్నప్పటి నుంచి. అంటే రామానుజుల వారికే ఆశ్చర్యం కలిగే జ్ఞానం. ఎప్పుడు వారి దగ్గరే ఉంటారు ఆయన. యుక్త వయసు వచ్చింది, ఇంటికి వెళ్ళడం లేదు, ఏమీ లేదు. ఇక్కడే ఉంటే ఆమె వచ్చింది తల్లి. ఆయన అయ్యే వాళ్ళ నాన్నగారు పోయిండు, పిల్లగాడు ఒప్పుడు పెళ్లి చేస్తే కాస్త అలాగా గోవిందా మీ అమ్మగారు వచ్చారు పెళ్లి చేస్తారట, ఆ పెళ్ళి చేసుకో అన్నారు. అమ్మగారితో వెళ్ళారు. ఏదో నాయన ఈ పిల్లలు చూడు నాయన, నీ ఇష్టం అమ్మా, నీ ఇష్టమే నా ఇష్టం. అవి పిల్లలు చూసేదేముంది, ఆ రోజు పిల్లలు చుట్టాలంటే ఏముండవు, నీ ఇష్టమే నా ఇష్టం. సరే పెళ్లి చేశారు. పెళ్ళి అయిపోయింది. మరుసనాడు మళ్ళీ మఠానికి వచ్చేసాడు. మళ్ళీ ఉండడం కడగడం గురువుగారి పని అంటారు. చాలా పిల్లగాడేడి. మళ్ళీ ఆమె వచ్చింది. నాయన ఈ పెళ్ళి అయింది వచ్చేసాడు, మళ్ళీ రాత్రి ఏదో ఫస్ట్ నైట్ సెకండ్ నైట్ ఏదో చేయాలి కదా. అలాగా నాయన అమ్మగారు వచ్చారు, ఏదో శోభనోట వెళ్ళి నాయన వెళ్ళి మంచిగా ఏర్పాటు అన్నీ చేశారు. సుఖంగా మంచిగా లడ్డూలు గిడ్డలు పెడతారు కదా, అన్నీ తినడం అవి పట్టుకుని గుర్రు నిద్రపోయి మళ్ళీ తెల్లారి వచ్చాడు. ఇంక ఆ పిల్ల ఏమా మీ ఆయన మంచిగా మాట్లాడి ఏం మాట్లాడి తిన్నాడు పడుకోండి గుర్రు అని. ఇదేంటి పిల్లవాడు ఈ ఫస్ట్ నైట్ రోజు కాసేపు మంచిగా మాట్లాడుకోవాలి కదా. ఆ సినిమా చూసావా, ఈ సినిమా చూసావా, ఏవో ఉండాలి కదా. ఏమీ లేకుండా ఇట్ అయిపోయింది. మళ్ళీ వచ్చిందా ఏనాయన ఈ పిల్లగాడితోటి పెళ్లి చేసుకోమంటే చేసుకున్నాడు, మళ్ళీ వచ్చాడు. శోభనం అంటే మళ్ళీ వచ్చాడు, మంచిగా తిన్నాడు, పడుకున్నాడు, వచ్చాడు. ఏమయ్యా గోవిందా, ఏమి ఆటకాయలు చేస్తున్నావు? నేనేం తప్పేం చేయలేదు ఆయన. మరి శోభనం అంటే భార్యతో నువ్వు గడపాలి కదా. నాయన అజ్ఞానంతో గడిపేటువంటి పనులు కొన్ని ఉంటాయి. నాకెక్కడా పడుకున్న పాన్పు మీద చీకటి కనపడలేదు. నేను హాయిగా పడుకున్నాను. అంత ఆచార్యమయంగా ఉన్నది బెడ్రూమ్. మరి గురువుగారు ఉన్నప్పుడు ఏం చేస్తామండి? గురువుగారు ఉన్నప్పుడు ఏమిటి చేయాలి? అసలు ఏమైనా ఆలోచన వస్తుందా అనేసరికి ఆమె చెప్పారు, ఈ పిల్లగాడితో అయ్యే పని కాదు అమ్మ, నువ్వు వెళ్ళిరా అని వారికి కాషాయం వేశారు. అంటే చూడండి, భార్యతోటి గడపడం అనేటువంటిది కూడా ఆలోచన ఆయనకి లేకుండా అంత ఆచార్యమయంగా వారికి దర్శనించి ఆ శోభన గదంతాలాగా దర్శించాడంటే ఆయన ఎంతటి జ్ఞానం. ఇలాగా గురువునే ఆశ్చర్యపరిచేటువంటి జ్ఞానులు ఆ రోజుల్లో ఉండేవారు. ముఖ్యంగా ఈ సందర్భంలో పెద్ద పాసురం 2 గంటలైనా చెప్పాలి. నంబిళ్ళై అనే ఆచార్యుల వారు మహాజ్ఞాని. ఆయన సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడే ఎంత జ్ఞానం ఉంటుందో మనం చెప్పగలమండి. జ్ఞాన స్వరూపుడు కదా ఆయన, జ్యోతి స్వరూపుడు కదా ఆయన. గురువుగారు చెప్తూ ఉండే హాయిగా వింటూ ఉండేవారు ఆయన. ఆ రోజుల్లో రాసుకోవడాలు ఇవన్నీ ఉండవు కదండి. 100 సార్లు విన్నారు గురువుగారి దగ్గర భగవద్ విషయాలు. వింటే ఎవరు వచ్చినా, ఎన్ని బ్యాచ్ల వాళ్ళు వచ్చినా ఈయన మాత్రం పర్మనెంట్. ఈయన అంటే ఒక్కోసారి ఏమండి మనం అప్పుడు ఒక అర్థం చెప్పాము, ఈ అర్థం ఎప్పుడు చెప్పాడు స్వామి, మీరు 21వ ఆవృత్తిలో ఇలా చెప్పారు, 28వ ఆవృత్తిలో ఇలా చెప్పారు, 92వ ఆవృత్తిలో ఇలా చెప్పారు. ఒకే పాసురానికి ఏ ఆవృత్తిలో ఎలాంటి వివరణ ఇచ్చారు, ఇవన్నీ ఇక్కడ ఫీడ్ అయి ఉన్నాయి. అవన్నీ చెప్తూ ఉండేవారికి. వారు గురువుగారు ఒకసారి, నాయన ఇవన్నీ నీకు కాబట్టి నాకే గుర్తులేవు, చెప్పి నాకే గుర్తులేవు, నీకన్నీ గుర్తున్నాయి, ఏదైనా దీన్ని రికార్డ్ చేయి, రాయి, తాళపత్ర గ్రంథాలుగా రాయి. తాటాకుల మీద రాసేవాళ్ళు ఆ రోజుల్లో. వ్రాస్తే తర్వాత కాలానికి అందించవచ్చు అని గురువుగారు ఆర్డర్ చేశారు. అలాగే స్వామి కొంచెం సమయం ఇవ్వండి. వీరేమో శ్రీరంగంలో గురువుగారి మఠంలో ఉండేవారు. మరి వారికి గృహస్థు ఆయన. కావేరికి ఆవలి ఒడ్డున వారి ఇల్లు, వ్యవహారం. ఆయనకి 2 భార్యలు. కొంచెం సమయం ఇస్తే ఇంటికి వెళ్ళి ఆ తాటాకుల మీద రాస్తానండి అన్నారు. రాయి
వీరేవో కొన్ని ఆ గురువుగారు ఆజ్ఞ ఇచ్చారో కొన్ని రాసి పెట్టుకున్నారు, ఓ మూట కట్టుకున్నారు. కావేరి నదిలో దాటి అవలకి వెళ్ళాలి. అప్పటిదాకా బాగానే ఉంది. మధ్యలోకి వెళ్ళేసరికి ఒక్కసారి కావేరి పొంగింది. పడవ ఇటా అయ్యేసరికి ఈయన రాసి పెట్టుకున్నటువంటి రఫ్ అంతా కూడా పోయింది. మా గురువుగారికి మాట ఇచ్చాము, రఫ్ నోట్ రాసుకున్నాను, రఫ్ నోట్ అంతా పోయింది. ఎలాగా అనుకున్నారు. ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి మళ్ళీ గురు ధ్యానం చేసి కూర్చుంటే గురువు గారి చెప్పని ఎన్నో విషయాలు వచ్చాయి. అది పెద్ద గ్రంథం అయింది. అది తాటాకుల మీద రాస్తే ఇంత మూట అయింది. ఆ మూటను ఎత్తిపెట్టుకొచ్చారు. మళ్ళీ గురువుగారి పాదాల దగ్గర పెట్టి, ఏనాయన అంటే, అయ్యా మీరు ఆర్డర్ ఇచ్చారు కదా రాశారు. ఒక్కొక్కటి తీసుకుంటే నేను ఎప్పుడు చెప్పాను, నాకే ఇలాంటి భావన స్ఫురించలేదు అని ఈ శిష్యుని యొక్క జ్ఞానానికి ఆచార్యుడు ఎంతగానో ఆశ్చర్యపోయేవారట. అలాంటి జ్ఞానం కలిగినటువంటి వారు జ్యోతి స్వరూపులు ఆచార్యులు. ఆ జ్ఞానమే లోకానికి విరాజమానంగా ఇలాగా పరంపరగా మనకు అందుతోంది అంటే, మాలాంటి వాళ్ళం కూడా, సామాన్యమైన వ్యక్తులకు కూడా తిరుప్పావై గురించి ఇలా ప్రవచనం చేస్తున్నాము అంటే ఆ మహానుభావులు అందించినటువంటి ఆ పరంపరాగతంగా వస్తుండేటువంటి జ్ఞానం ఇది. మనం సొంతంగా చెప్పడానికి వీల్లేదండి. పెద్దలు ఏది చెప్పారో అదే చెప్పాలి. పెద్దలు చెప్పినటువంటి భావానికి విరుద్ధం కాకుండా మనం ఇంకా ఇతరత్ర ఏమైనా అనుసంధానం చేసుకోవచ్చు, కానీ ఆ భావం మాత్రం ఎక్కడ చెడకూడదు. అలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి ఆచార్యులు వాళ్ళెవరు? వేద ప్రతిపాద్యులైన వారు. అందుకనే వేదంలో కూడా ఆచార్య వైభవం ఉంటుంది. ఆచార్యుడే గురువు అని, ఆ గురువు అయినటువంటి ఆచార్యుడే దైవము అని మనకి వేదాలు చెప్తేనే వచ్చింది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వేదాల నుంచి వచ్చిన మాటలే కదా. కనుక ఆచార్యుడే దైవం. ఇంతటి జ్ఞానం కలిగినటువంటి వాడు ఆయన. వేద ప్రతిపాద్యుడు, గురువే దైవం అని ఎక్కడ చెప్పిందంటే వేదం చెప్పింది. కనుక వేద ప్రతిపాద్యుడు గురువు. రెండు, అలాంటి ఆచార్యుల యొక్క జ్ఞానానికి ఎవరైనా స్తుబ్దులు కావలసిందే. రామానుజాచార్యుల వారి జ్ఞానానికి వారు గురువుగారు ఒకసారి ఇలా అన్నారు, నోరు తెచ్చారే, ఏమయ్యా నారాయణ మంత్రం ఎవరికి పడితే వారు చెప్పడానికి వీల్లేదు అని రామానుజాచార్యుల లాంటి మహానుభావులకు కూడా తిప్పించుకుని 18 సార్లు తిప్పించుకొని చెప్పారు. మీరు అదృష్టవంతులు. 3వ దారి సమాశ్రయణం, ఈ దారి సమాశ్రయణం అని మనం పేపర్లో ఇచ్చి మీరు వచ్చి తీసుకోండి అని పిలిచిమని ఇస్తున్నాం. ఈవేళ ఆ రోజు తిరిగినా ఇచ్చేవాడు కాదండి. సంవత్సర కాలం తిరగవలసి వచ్చేది. తిరగడం అంటే ఉరికెట్ట వచ్చి దండం పెట్టిపోవడం కాదండి. వారి గురువుగారి దగ్గర కూర్చున్నప్పుడు ఈయనకి మంత్రం కావాలా, ఈ దగ్గర అసలు కూర్చునేటువంటి ఓపుకుందా, చెప్పింది వినే ఓపుకుందా, వినదాన్ని ఎదుటివాడి చెప్పకుండా ఉండేటువంటి నిగ్రహం ఉందా? మనకేదైనా చిన్న విషయం తెలిస్తే పక్కవాడికి చెప్పకపోతే ఆ రాత్రి మనకి నిద్ర పట్టదు. ఏమిటి పాపమో కానీ రాత్రి 11 గంటలకు కూడా వాళ్ళు పడుకుంటారేమో అనుకుని మెసేజ్ పెడతాం. ఏమాత్రం ఇంద్రియ నిగ్రహం రేపు పెట్టైనా కోల్లోకి వస్తారు, గోష్ఠి అయిన తర్వాత చెప్తారు. అప్పుడు కూడా కాదు, ఏమంటే రాత్రి ఫోన్ చేద్దాం అనుకున్నాను, తెల్లవారుదామని ఇక్కడ గోష్ఠి మొదలవ్వలేదు, రోడ్డు మీదే చెప్పేస్తాము. ఇప్పుడు వెళ్ళి చక్కగా ప్రసాదం తీసుకుని వెళ్ళేప్పుడు అప్పుడు చెప్పచ్చు కదా. అమ్మో అంతసేపు ఆగదండి. అంటే కొందరు గ్యాస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుందేమో, దానికి ఇవన్నీ కలిసేపాటికి పట్టెలా ఉబ్బిపోతుంది అనమాట. నిగ్రహం ఉండాలి. తెలిసిన విషయాన్ని తెలియనట్లుగా ఉండడం ఎంత నిగ్రహం అండి. ఒకసారి ఆలోచించేయండి. తెలిసిన విషయాన్ని తెలియనట్లుగా. ఒక్కోడు వస్తాడు, స్వామి ఇలా సరే టీవీలో చెప్తాను, వచ్చి నాకు చెప్పేదేంటి, నేను టీవీ చూస్తూనే ఉన్నా, నాకు తెలిసింది, మళ్ళీ నువ్వు వచ్చి చెప్తున్నావు అంటే నీ ఇంట్లో ఒక్కళ్ళ ఇంట్లో టీవీ ఉందా అంటే వాడికి ఏదో వాడి సోమవారం గురించి చెప్పేయాలి.
చిన్న విషయాన్ని కూడా దాచుకోలేము. పబ్లిక్ విషయాన్ని కూడా దాచుకోలేదు. దాని మీద మనం డిస్కస్ చేస్తాం. మనకు అవసరమా అండి? మనకు సంబంధం లేని విషయాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం అంటే ఇవన్నీ కేవలం ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వలన జరిగేటువంటి సన్నివేశాలు. ఎంత జ్ఞానం కలిగిన వాడు, అది మన వాళ్ళు అంటారే, అన్నీ ఉన్న ఆకు డాష్ డాష్ కదా. అన్నీ ఉన్న ఆకు ఎలా ఉంటుంది? లేనట్టుగా ఉంటుంది. ఉన్న విషయమే కనపడుతుంది కానీ కింద ఆకు కనపడుతుంది. అది దాని గొప్పతనం. ఏమీ లేదుందే, నా దగ్గర ఏం లేదు, నా దగ్గర ఏం లేదు, నా దగ్గర ఏం లేదని ఊరికే మిడిసిపడుతూ ఉంటుంది అది కదా. జ్ఞానం కలిగినా జ్ఞానం లేనట్లుగా ఉండడం గొప్ప. 100 సార్లు ఆయన గురుగారి దగ్గర కూర్చున్నాడండి, మనం ఇస్తున్నాడు. మీరు వచ్చే సంవత్సరం మళ్ళీ మేము వచ్చామనుకోండి, తిరుపతి అండి, ఎన్నిసార్లు అండి ఈ స్వామికి తిరుపతి తప్ప కూడా రాదు, ఎప్పుడైనా చెప్తాండి స్వామి అంటారు. అంటే ఇప్పుడు అంటలేదు, నీకు అంత చనువు రాలేదు కనుక ఓ 2 ఏళ్ళు పోతే అనేస్తారు మీరు. ఎప్పుడు తిరుపతి చెబుతాడు స్వామి, ఇంకొక సబ్జెక్ట్ రాదు ఆయనకి. అంటే నువ్వు విన్నావు కదా, నీకు తెలుసు కదా. విన్నానండి, ఇప్పుడే నేను 3-4 ఏళ్ళ నుంచి విన్నానండి. 3-4 ఏళ్ళు చెప్పొచ్చు, ఇక్కడ కూర్చొని చెప్పు. రోజు కూర్చొని అక్కడ కూర్చుంటా. వినవలసినవి చాలా ఉంటాయి. పోని నేను ఇప్పుడు ఎన్ని ఏళ్ళని చెప్తున్నాం, మేము 30 ఏళ్ళ నుంచి చెప్తున్నాం. ఇంకా మాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. తిరుప్పావై అంటే 30 పాసురాలు, 32 బ్రహ్మ విద్యలకు నిలయము. 32 బ్రహ్మ విద్యలు నాకు వచ్చా, ఒక్క విద్య కూడా రాదు. మా స్వామివారు చెప్తారు, చిన్నజీయర్ స్వామివారు పాసురార్థం చెప్తూ ఉంటే ఈ పాసురంలో ఎక్కడుంది అనిపిస్తుంది. ఎక్కడెక్కడో చెప్తూ ఉంటారు. ఓసారి నేను అడిగే, అజ్ఞానం కదా మనకి ఎక్కువ, స్వామి మీరు అన్ని గంటలు చెప్తున్నారు, అంత మ్యాటర్ ఎక్కడుంది స్వామి అని. ఎక్కడ ఉన్నాడండి? అలా ఉంటుంది అన్నారు స్వామి. అలా ఉంటుంది. మరి అక్కడేం లేదు కదా స్వామి, నా దగ్గర ఈ పుస్తకం ఉంది, ఈ పుస్తకంలో లేదు కదా. ఈ పుస్తకంలో లేకపోతే వేదాల్లో ఉందో, ఉపనిషత్తుల్లో ఉందో, ఆగమాల్లో ఉందో అన్నారు మా స్వామి. ఓ మొగ మీద పెడతాను స్వామి, అయ్యా నేను ఎక్కడ చదువుతాను. కనుక ఎక్కడెక్కడ అంటే ఒక సందర్భం వస్తే వేదంలో ఇలా ఉంది, ఉపనిషత్తులో ఇలా ఉంది అని చెప్తే ఎంత సమయం పడుతుందండి? మేము ఎక్కడ ఉన్నది చెప్పడానికి గంట దాటాలా మాకు? చాలానే. మేము మొదట్లో చెప్పినప్పుడు ఇదే పుస్తకం అరగంట చెప్తే మైండ్ పోయేది. ఇప్పుడు 3 గంటలు చెప్తాం ఇదే పుస్తకాలు. ఈ మా స్వామివారు అయితే 8 గంటలు చెప్తారు. 8 గంటలు చెప్తారు ఆయన. ఎంత జ్ఞానం! అందులో ఒక భాష కాదు, మధ్యలో హిందీలోకి వెళ్ళిపోతారు, మధ్యలో ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతారు, మధ్యలో తమిళ్లోకి వెళ్ళిపోతారు. అన్ని భాషలు వచ్చాయి ఆయనకి. కనుక ఆచార్యుడి జ్ఞానానికి కొలబద్ద ఉందా? నందగోపుని గోవులకు క్షీర సంపద ఎంత ఉందో ఆచార్యుడికి జ్ఞాన సంపద అంత ఉంది. అందుకని దాన్నే ఇలా చెప్పింది మన ఆండాడు. రామానుజుల వారి జ్ఞానానికి తిరుక్కోటియూరు నంబియని ఆచార్యులు 18 సార్లు తిప్పించుకొని ప్రమాణం చేయించుకుని, ఆయన నేను చెప్పే మంత్రార్థాన్ని ఎవరికి నువ్వు చెప్పడానికి వీలేదు, నా కాళ్ళు పట్టుకొని ప్రమాణం చేయమన్నారు. కాళ్ళు పట్టుకుని ప్రమాణం చేశాడు. గురువు ఆజ్ఞ లేకుండా నేను ఏది ఎవరికి చెప్పను. అప్పుడు ఆయన చెప్పారు. మళ్ళీ 10 నిమిషాలకే ఆ ఊరు గోపురం ఎక్కి అందరినీ పిలిచి చెప్పేశారు. ఊళ్ళో ఉన్న గోపురమే గురుగారి గుడికి, ఇంటికి ఆ దేవాలయం చాలా దగ్గర. ఎవరో గురుగారు వచ్చారండి, కాషాయ బట్టలు కట్టుకున్నాడు, దండం పెట్టుకున్నాడు, అందరికీ అన్నీ చెప్పేస్తున్నారండి అని ఇన్ఫర్మేషన్. అలానా అందరికీ చెప్తున్నాడా? రమను గురుగారు పిలుస్తారండి. వెళ్ళారు, మళ్ళీ దండం పెట్టారు. ఏమయ్యా నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి? నాయన నేను నరకానికి వెళ్తాను, మీ ఆజ్ఞ మీరే కనుక మీరు చెప్పిన మహోన్నతమైన జ్ఞానాన్ని లోకానికి అందించడం ద్వారా లోకమంతా కూడా జ్ఞాన సంపదతోటి విరాజమానంగా సర్వేశ్వరుడి అనుగ్రహం పొందుతుంది. నేను ఒకటి నరకానికి వెళితే ఏముంది అనగానే ఆయన ఆశ్చర్యంతో ఒక్కసారి కౌగిలించుకొని, ఏమయ్యా ఈ థాటే నాకు రాలేదయా, ఈ ఆలోచనే రాలేదయా. మరి అందరికి వస్తున్నాయండి. అందుకని రామానుజుల వారి జ్ఞానానికి వాళ్ళ గురువుగారే ఆశ్చర్యపోయాడు. అలాంటి జ్ఞాన సంపద లోకానికి పంచినటువంటి ఈ ఆచార్య వర్గాన్ని
కీర్తించడం ఇంటర్నల్గా ఈ పాసురంలో చెప్పేటువంటి అర్థం. శ్రీకృష్ణుడు జ్ఞానస్వరూపుడు, ఆయన్ని లేపేరు, ఆయన రేపేం మాట్లాడతారు అనే విషయాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆండాళ్ తిరువడిగడే శరణం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.